హెచ్ఎంఎస్ నాయకులకు అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులకు నా తోటి ఉన్నటువంటి ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి శుభ సాయంకాలం. మరి లాస్ట్ మంత్ అక్క 15 తారీఖు నాడు మొదటి విడత స్టార్ట్ చేసింది. మందమర్ నుంచి మొదలుపెట్టుకొని భూపాలపల్లి వరకు 6 రోజుల యాత్ర జరిగింది. సక్సెస్ అయింది. ఈ సక్సెస్ అయినందుకు అందరికీ మొన్న సెకండ్ విడత అదేవిధంగా సెకండ్ విడత మొన్న 9, 10, 11 3 రోజులు చేసింది. అది కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ప్రతి చోట కార్మికులు అక్కకు చాలా ఆప్యాయంగా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు బాధలు కానీ వాళ్ళ యొక్క ఇదివరకు కలిసిన అనుబంధం కానీ అన్ని దగ్గర నుంచి చెప్పి సాధక బాధకాలు అన్ని చెప్పుకొని అక్క మరి నువ్వు వస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అక్కను ఆశీర్వదించి మరి రేపు రాబోయే రోజులలో గెలిపించాలని చెప్పేసి కార్మికులే కోరడం చాలా అదృష్టం. అదేవిధంగా మరి అక్క ఎందుకంటే చాలా రోజుల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మెడికల్ బోర్డు గురించి. ఈ యొక్క మెడికల్ బోర్డు ఈ నెల 20 తారీఖు రోజు మెడికల్ బోర్డు కోసం నిరాహార దీక్షలో కూర్చోబోతున్నారు. మరి ఏదైతే యాత్ర చేసిందో బెల్లపల్లి నుంచి మొదలుపెట్టుకుని సత్తుపల్లి వరకు ప్రతి ఒక్కరూ ఈ యాత్రను కూడా సక్సెస్ చేయాలి. ఎందుకంటే నిరాహార దీక్ష మరి ఎన్ని రోజులు కూడా తెలియదు. 20 తారీఖు స్టార్ట్ చేస్తాం. మరి ఎన్ని రోజులు తప్పుతుంది. అది నిరంతరంగా మెడికల్ బోర్డు నిర్ణయించే వరకు అక్క మొక్కబడి దీక్షలో ఉంది. ఖచ్చితంగా కొట్టాడి మెడికల్ బోర్డు సాధించుకుని చెప్పింది. ఇప్పటికే ఇటు ఏఐటీసీ వాళ్ళు కానీ ఇటు ఐఐటీసీ వాళ్ళు కానీ వాళ్ళకు చాలా భయం కుదిరింది. ఆల్రెడీ 17 అని అంటుంది. కానీ మేనేజ్మెంట్ మాత్రం ఇంతవరకు అధికార ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. మేము కూడా మేనేజ్మెంట్ అధికార ప్రకటన చేయాలి. లేకపోతే మాత్రం 20 తారీఖు పెద్ద దీక్షలో కూర్చొని మేము ఖచ్చితంగా మెడికల్ బోర్డు సాధించుకుంటామని ఇది హెచ్ఎంఎస్ తరఫున ఈ టీఆర్ఎస్ తరఫున తెలియజేస్తున్నాము. దీనికి కార్మికులు అందరు టీఆర్ఎస్ నాయకులు అక్కతోటి 20 తారీఖులో ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు హాజరై అక్క ఎప్పుడైతే దీక్ష స్టార్ట్ చేసిందో మొదలుకొని దీక్ష అయిపోయేదాకా కూడా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి అందరూ కూడా దీక్షలో ప్రతి కార్మికుడు ప్రతి నాయకుడు అందరూ కూడా దీక్షలో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి హెచ్ఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కవితక్క గారి నాయకత్వం.